श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओं तत्सत्। వివేక చూడామణి 196వ శ్లోకం. స్వస్య ద్రష్టుః నిర్గుణస్య అక్రియస్య ప్రత్యగ్బోధానందరూపస్య బుద్ధేః భ్రాంత్యా ప్రాప్తః జీవభావో న సత్యః మోహాపాయే నాస్తి అవస్తు స్వభావాత్. గడచిన సత్సంగంలో ఈ శ్లోకం వరకు మనం అర్థాన్ని చూసాము. శంకరాచార్యులు వారు 4 కోశాలను గురించి వివరిస్తూ ఈ 4 కోశాలు నేను కాదు, ఆత్మ కాదు అని నిరూపణ చేస్తూ చెప్తూ వస్తున్న సమయంలో శిష్యుడికి ఈ విజ్ఞానమయ కోశం గురించి విన్న తర్వాత సందేహం వచ్చింది. ఈ విజ్ఞానమయ కోశం అయినటువంటిది అనాది అయినటువంటిది అని చెప్పి అన్నారు. ఇది ఎప్పుడు అనాది నుంచి ఉన్నదంటే బిగినింగ్లెస్ నుంచి. అప్పుడు దీనికి మరి అంతము ఉండదు కదా. అప్పుడు అలాంటప్పుడు ఎట్లా ఒక ముముక్షువుకి మోక్షం అనేది సంభవం అవుతుంది? మోక్షం అసంభవం కదా. ఎందుకంటే అది అనాదిగా ఉంది. అది ఎప్పుడు ఉంటూనే ఉంటుందంటే ఇంకా మరి దాన్ని తొలగించేందుకు అవకాశం లేదని కదా అర్థం అని చెప్పి సందేహాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు గురువుగారు సంతోషపడి, చాలా వివేకుడివి నువ్వు, బుద్ధిమంతుడివి, చక్కటి ప్రశ్న వేశావు అని చెప్పి ఆ తర్వాత ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. జాగ్రత్తగా విను. ఈ భ్రాంతి అనేటువంటిది అది నిజం కాదు. అనాది అని ఎందుకు చెప్పామంటే అది అసలు లేనే లేదు కాబట్టి. అదేదో చాలా బిగినింగ్లెస్ టైంలో నుంచి ఉన్నది అని చెప్పడానికి కాదు. అందువలన ఇది సత్యం అనేటువంటి విషయముగా తీసుకోనేకూడదు, ప్రామాణికంగా తీసుకోకూడదు. కానీ శాస్త్రం అలా చెప్తున్నట్లుగా చెప్తుంది. నేను చెప్పినంత మాత్రాన అది నువ్వు సత్యమని తీసుకోవడం కోసం నేను చెప్పట్లేదు. అది అసలు లేనే లేదు కాబట్టి అనాది అని చెప్పాను. ప్రామాణికీ నా భవతి. కాబట్టి ఇదంతా ఒక మోహ కల్పన మాత్రమే. ఇప్పుడు ఈ ప్రశ్న శిష్యుడు వేసినందువలన మరొక 4-5-6 శ్లోకాలు శంకరాచార్యులు వారు దీన్ని వివరిస్తున్నారు. భ్రాంతి అంటే ఏమిటి? భ్రాంతి అని చెప్పినాను, మోహమని చెప్పినాను, కల్పన అని చెప్పినాను, అజ్ఞానమని చెప్పినాను, మాయ అని చెప్పినాను. ఇవన్నీ అన్ని పర్యాయ పదాలే ఒకే విషయానికి. అలా చెప్తూ వచ్చినప్పుడు ఈ 196వ శ్లోకంలో ఏం చెప్పారు? ఇక్కడ మళ్ళీ ఆ భ్రాంతి అనే పదాన్నే వివరిస్తూ చెప్తున్నారు. ఎట్లా ఇది భ్రాంతి? ఒక ఉదాహరణ ఏమిచ్చారంటే 195లో ఆకాశంలో నీలం రంగు కనపడుతున్నది. ఆకాశం నీలం రంగులో ఉన్నట్లుగా భావిస్తున్నాము, అనుభవపడుతున్నది. అంత మాత్రాన అది నిజం కాదు కదా. సైన్స్ ఒప్పుకోదు. నువ్వు యుక్తితోటి ఆలోచిస్తే అది ఒప్పుకోలేవు. అనుభవంలో కూడా అట్లాగే ఉన్నది. ఏ అనుభవం? సపోజు అక్కడెక్కడో ఉందంటే ఎంత దూరం వెళతావు? ఎంత దూరం వెళ్ళినా అక్కడ మళ్ళీ అది రంగు లేనిదిగానే కనపడుతుంది. కాబట్టి ఆకాశంలో నీలం రంగు కనపడుతున్నట్లుగా లేనిది కనపడుతుంది.
అని చెప్పిన తర్వాత ఎప్పుడైతే నువ్వు నిష్క్రియుడు అయినటువంటి నిర్గుణమైనటువంటి నీ యొక్క నిజ ప్రత్యక్ బోధ ఆనంద రూపం నీ బుద్ధిలో నువ్వే బుద్ధి చెప్పే బుద్ధి చేసే చేష్టలు నిజం కాదు, బుద్ధి ఒక రిఫ్లెక్షన్ మాత్రమే అని ఆ బుద్ధిలోనే నేను వివేకముతోటి గ్రహించాలి. బుద్ధి పని చేస్తున్నప్పుడే, బుద్ధి పని చెయ్యనప్పుడు ఇంకా దానికి ఏమి శక్తి లేనప్పుడు ఈ విచారణ చేయలేం కదా. అలా విచారణ చేసినప్పుడు ప్రత్యేక నీ నిజస్వరూపం ఆనందము అది ఏమి చెయ్యటం లేదు అని. దానికి నేను సూర్యుడి యొక్క ఉదాహరణ కూడా మీకు ఇచ్చాను. ఇక్కడ ఆ భ్రాంతి ఇది జీవుడికి ఎట్లా వచ్చిందంటే అది అది అజ్ఞానం చేత కల్పించబడిందే, అది సత్యము కాదు. ఎప్పుడైతే ఈ భ్రాంతి పోతుందో, మోహం పోతుందో, అది ఆ అజ్ఞానము కూడా ఉండదు. ఎందుకంటే అది విచారణ చేసిన తర్వాత అది అసలు దానికి వస్తుత్వం వాస్తవత్వం లేదు కదా, అది అవస్తు స్వభావము చేత అన్నారు. ఇక్కడ ఆ చివరిలో నేను మొన్న క్లాస్లో చెప్పేటప్పుడు అన్నపూర్ణ ఉపనిషత్తులో ఈ భ్రమ అనేటువంటిది 5 రకాల హెడ్డింగ్లు చెప్పి వివరించబడింది. వచ్చే క్లాసులో చెప్తానన్నాను కదా, అది విందాం. మనకు తెలిసిన ఉదాహరణలు చెప్తూనే కానీ ఒక 5 చిన్న చిన్న హెడ్డింగ్లుగా మనకు కొంచెం బాగా అర్థమవుతుంది. మొదట ఏమిటంటే భిన్న లేక భేద భ్రాంతి. భ్రాంతి భిన్నం లేక భేద భ్రాంతి. దీనికి ఇది ఎట్లా, ఇదొక భ్రాంతి. నేను భిన్నముగా ఉన్నాను, వేరుగా ఉన్నాను అని ఈ అహంకారము జీవభావం భిన్నం. లేక పరమాత్ముడు వేరు, జీవాత్ముడునైన నేను వేరు, భిన్నం. ఇది నిజమా అంటే శాస్త్రం వేదాంతం చెప్తుంది కాదు. దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఈ ఉదాహరణ విను. బింబము ప్రతిబింబము. నేను నా ఒరిజినల్ ముఖంతో నేను అద్దానికి ముందు నిలబడ్డాను, అద్దంలో నా ముఖం యొక్క ప్రతిబింబము కనపడుతున్నది. ఇప్పుడు ప్రతిబింబము భిన్నముగా ఒక ఉపాధిలో అక్కడ కనపడినందున ఇవి రెండు వేరా? అసలు ప్రతిబింబం అనేది నిజంగా ఉందా? సో నిజంగా లేనిది ఉన్నదట్లుగా ఏదో ఒక కారణం చేత కనపడుతున్నది. ఆ కారణమైనటువంటి అద్దం పగిలిపోతేనో, అద్దం తీసివేస్తేనో, అద్దం దగ్గర నుంచి నేను కొంచెం దూరంగా వెళితేనో ఆ ప్రతిబింబం లేదు. అట్లా లేని దాన్ని మరి భిన్నముగా ఎట్లా భావిస్తావు నువ్వు? దానికి అస్తిత్వము, ముఖ్యత్వము, జీవత్వం ఇవ్వలేము కదా. కానీ అది నాలాగే ఉంది. ఇప్పుడు ఎంతవరకు? నేను దానికి దగ్గరగా ప్రాక్సిమిటీలో ఉన్నంత వరకు. కాబట్టి ఆత్మైన నేను, అంతటా వ్యాపించున్న నేను ఈ ఉపాధి విజ్ఞానమయ కోశం బుద్ధికి దగ్గరగా, ఈ మీడియంకి దగ్గరగా అట్లా ఉన్నప్పుడు అది రిఫైన్డ్ మ్యాటర్ కాబట్టి దాంట్లో ప్రతిఫలిస్తున్నది. కానీ నిజంగా ఉన్నది ఎవరు? నేనే. అప్పుడు భిన్నం ఎక్కడున్నది? భేదం ఎక్కడున్నది? కాబట్టి భిన్నము భేదం అనే భ్రాంతిని ఈ ఉదాహరణ చేత తొలగించుకో. రెండోది కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి. ఇది కూడా ఇప్పుడు అహంకారమని జీవభావనమని బుద్ధిలో ప్రతిఫలిస్తున్నటువంటి చిదాభాసము, ఇది ఇప్పుడు పనులు చేస్తూ ఇక్కడ వ్యవహారం చేస్తూ నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అని చెప్పి అహంకారపడుతున్నది. ఇండివిజువాలిటీని వ్యక్తం చేసుకుంటున్నది, వ్యష్టి భావాన్ని. ఇది సత్యము కాదు. ఇది కూడా అదే విధంగా ప్రాక్సిమిటీ చేతనే. దీనికి ఉదాహరణ చెప్తాను విను, అర్థమవుతుంది.
ఇప్పుడు ఒక స్ఫటికం ఉందండి. స్ఫటికం తెలుసు కదా, క్రిస్టల్ అంటారు. ఒక పెద్దది ఇంత స్ఫటికం ఉంది. అది దా ఆ స్ఫటికానికి పక్కనే దగ్గరలో వెనక ఒక మందార పువ్వునో లేక రోజ్ ఫ్లవర్నో పెట్టామంటే ఈ స్ఫటికం మొత్తం ఆ కలరుతో కనపడుతుంది. ఎందుకంటే స్ఫటికానికి సహజంగా దానికి రంగు లేదు, అది క్రిస్టల్ క్లియర్ అంటాం కదా. మరి దాంట్లో అప్పుడు దానికి దగ్గరగా ఏది ఉంటే, నీ బ్లూ కలర్ క్లాత్ పెట్టావంటే వెనక బ్లూ శంఖ పువ్వు పెట్టావంటే, ఏ పువ్వైనా ఏ కలర్ అయినా అది ఈ క్రిస్టల్కి వచ్చినట్లుగా క్రిస్టల్ అంత ఆ రంగును తీసుకున్నది. ఈ క్రిస్టల్ బ్లూ కలర్లో ఉంది, ఎర్ర రంగులో ఉందని అనిపిస్తుంది. కానీ నిజంగా ఈ స్ఫటికము ఆ పుష్పము దగ్గరగా ఉండడం చేతనే ఆ స్ఫటికాన్ని దూరం చేసినాను, పుష్పాన్ని దూరం చేసినాను. స్ఫటికం అంటే ఆత్మ, ఆత్మని దూరం చేయలేము. ఆత్మ అంతటా ఉంది కదా, సత్తుగాను చిత్తుగాను, దాన్ని ఎట్లా దూరం చేస్తాము? కాబట్టి అది ఎప్పుడు ఉన్నది, అంతటా ఉన్నది, అది గ్రహించు. ఈ ఉపాధి అంటే ఈ కోశాలు, అదే కదా మాట్లాడుతున్న ముఖ్యమైన సబ్జెక్ట్. ఇప్పుడు పంచకోశ వివేకంలో 4వ కోశాన్ని దగ్గరికి వచ్చాం. శిష్యుడికి సందేహం వచ్చింది కాబట్టి ఈ ఉదాహరణ చేత ఇప్పుడు ఆ కర్తృత్వము భోక్తృత్వం అనేటువంటిది కేవలం అది కూడా సూపర్ ఇంపోజిషనే కానీ ప్రాక్సిమిటీ చేతనే కానీ నిజము కాదు. సరే, మూడోది ఏమిటి? సంఘభ్రాంతి, అటాచ్మెంట్. నాకు ఈ శరీరము, నేను, ఇది నిజము, ఇదంతా అటాచ్మెంట్ అనేది నిజంగా ఆత్మలో లేదు. ఇప్పుడు జీవాత్మని, ఈ అటాచ్మెంట్ ఉన్నదని భావించేటువంటి జీవాత్మని ఈ ఉదాహరణను తీసుకొని చూద్దాం. ఈ కుండలో ఉన్న ఆకాశము, శరీరంలో ఉన్న ఆత్మ, జీవాత్మ, ఈ కుండలో ఉన్న ఆకాశము, అట్లా భావించే తీసుకుందాం ఉదాహరణ. ఇప్పుడు కుండకి బయట ఇక్కడంతా కూడా ఈ హాల్లో ఆకాశం ఉంది. హాల్ స్పేస్ లేక మఠాకాశము అంటారు. ఘటాకాశము, మఠాకాశము. ఇప్పుడు ఈ ఘటంలో కూడా ఆకాశం ఉంది కాబట్టి ఘటాకాశం అని పిలవచ్చు. ఇప్పుడు కుండ చెయ్యకముందు, కుండకి ఆకారం రాకముందు ఆకాశం అట్లా అంతటా ఉంది. ఇప్పుడు కుండ అనే ఆకారం వచ్చిన తర్వాత కుండలో ఆకాశం ఉన్నట్లుగా అనిపిస్తున్నది, కుండాకాశం. కానీ ఇప్పుడు ఈ కుండ పగిలిపోయింది అనుకోండి, పగిలిపోతే కుండలో ఉన్న ఈ ఆకాశము బయట ఉన్న ఆకాశంతో కలవటానికి ఏదైనా పర్మిషన్ తీసుకోవాలా? లేక ఆ ఘటనలో ఉన్న ఆకాశము స్నానం చేసి శుభ్రం చేసుకొని పౌడర్ పూసుకొని అది ఈ కుండ పగిలిపోయిన తర్వాత అది బయటికి రావటానికి, ఈ మఠాకాశంలో కలవటానికి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నేను నీతో జాయిన్ అవ్వనా అని అడగాల? అసలు కుండకి ఏదైనా అటాచ్మెంట్ ఉందా? లేక ఈ మఠాకాశం నుంచి ఘటాకాశం నిజంగా వేరైందా? వేరైనందువలన ఈ కుండకు అంటుకుందా? సంఘం ఉందా? అటాచ్మెంట్ ఉందా? లేదు. ఇప్పుడు ఆకాశంలో ఎన్నో వస్తువులు ఉన్నాయండి. చక్కటి ఉదాహరణ. ఎన్నో వస్తువులు, కొండలున్నాయి, కుండలున్నాయి, శరీరం అనే కుండలున్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నాను ఏమైనా కూడా క్వశ్చన్ ఏమిటంటే, ఇవన్నీ దేని యందున్నాయో, దేనిలో నిలుస్తున్నాయో, ఆ ఉంటున్న ఆకాశం అనే అనంతమైన ఆ పంచభూతానికి వీటితోటి ఏదైనా అటాచ్మెంట్ ఉందా? కానీ పక్కపక్కనే ఉన్నాయి. ఆకాశము, ఈ కుండ, మట్టి ఆకారం పక్కపక్కనే ఉన్నా కూడా
ఈ కుండ పగలగొడితే మట్టి కుండ ముక్కలు ముక్కలు అయిపోతుంది. అలా చేస్తున్నప్పుడు లోపల ఉన్న ఆకాశానికి కానీ బయట ఉన్న ఆకాశానికి కానీ ఏదైనా దెబ్బ తగులుతుందా? అది పగిలిపోతుందా? ఏమవ్వదు. అదేంటి? ఆకాశంలోనే కదా కుండ ఉన్నది. మరి కుండకి ఏదైనా అయితే కుండ పగిలితే ఆకాశం కూడా కొంచెం అక్కడ చిందరవందర అవ్వాలిగా. అవ్వలేదు. ఇది సూక్ష్మంగా ఉంది ఆకాశం. గ్రహించాలి. ఇది అర్థమైందంటే ఆత్మ కూడా అలాగే. ఆత్మ అనేది ఈ ఆకాశంలాగా కూడా కళ్ళతోటి చూసి ఇది కాదు. నువ్వే అది. ఉన్నాను, నాకు తెలుసు ఉన్నానని. ఎరుక, ఉనికి. అదే. అప్పుడు దానికి దేనితోటి సంబంధం ఉందంటావు? దేనితోటి లేదు. కానీ సంఘభ్రాంతి. నాలుగోది వికారిత్వ భ్రాంతి. వికారము. దీనికి ఉదాహరణము, వికారాలు శరీరానికి ఏర్పడుతున్నాయి, మనస్సుకి ఏర్పడుతున్నాయి, విజ్ఞానమయ కోశానికి ఏర్పడుతున్నాయి, ప్రాణమయ కోశానికి ఏర్పడుతున్నాయి. కానీ ఆ వికారములన్నీ ఆత్మైన నాకేమైనా ఏర్పడుతున్నాయా? ఇప్పుడు బంగారం ఉందండి, దీనికి ఉదాహరణ స్వర్ణము చేత చేయబడినటువంటి ఆభరణములు. ఇప్పుడు ఆభరణం అనేటువంటిది ఒక ఆకారం రాగానే దానికి ఒక నువ్వు పేరు పెట్టగానే ఇప్పుడు బంగారం వికారపడింది కదా. ముద్దగా ఉన్నటువంటి రౌండ్గా ఉన్న బంగారం లేక బిస్కెట్ షేప్లో, గోల్డ్ బిస్కెట్స్ అంటారు కదా, ఆ గోల్డ్ బిస్కెట్ రూపంలో ఉన్నటువంటిది ఇప్పుడు అది చెవులకు పెట్టుకుంటే దిద్దులుగానో, ముక్కుకు పెట్టుకుంటే ముక్కు పడకగానో, ఉంగరంగానో అయింది, వికారం చెందింది. కానీ నిజంగా బంగారమునకు ఈ వికారముతోటి ఏదైనా సంబంధం ఉందా? అది వికారంగా నామరూపం నువ్వు ఇచ్చావు, చూసినా కూడా అది బంగారమే కదా. అప్పుడు బ్రహ్మమే ఈ వికారాల అన్నీ వచ్చినట్లుగా ఉన్నట్లుగా శరీరాలు ఉపాధులుగా కనపడుతున్నాడు, అది బ్రహ్మమే. పంచభూతాలుగా కనపడుతున్నది కూడా బ్రహ్మమే. అందుకనే జగత్ మొత్తం నువ్వు బ్రహ్మముగా అని తీసుకో, లేక ఇల్యూషన్ అని తీసుకో. ఎలా తీసుకున్నా కూడా నువ్వు గట్టెక్కుతావు. విషయం నీకు అర్థమైపోతుంది. అంటే దీన్ని నెగేట్ చెయ్యి లేక ఇంక్లూడ్ చెయ్యి. ఎయిదర్ ఎక్స్క్లూడ్ ఎవ్రీథింగ్ ఆర్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. అర్థమైందా? చివరికి ఐదో వికారం ఏంటంటే, ఐదో భ్రాంతి కార్యకారణ భ్రాంతి. కార్యకారణ. దీనికి ఉదాహరణ, తాడును చూసి తాడు పాము అనుకున్నాం. అప్పుడు పాము అనేటువంటిది నాకు అనిపించుటకు, నేను అప్పుడు భావించుటకు భ్రాంతి కారణం. ఇప్పుడు ఆ భ్రాంతి వలన తాడు మీద పాము అనుకున్నాను, తాడే నాకు తెలియలేదు, పామే అనుకున్నా. సరే, నువ్వు పామని అనుకోవటానికి ముందు అది తాడే. నీకు పాముగా కనిపించిన తర్వాత కూడా అది తాడే. తర్వాత నువ్వు లైట్ వేసి దగ్గరికి వెళ్ళి బాగా చూసి గ్రహించి గుర్తిస్తావు తాడని, అప్పుడు అది తాడే. ఇప్పుడు పాము అనేది అసలు ముందు కానీ, మధ్యలో కానీ, తర్వాత కానీ అసలు ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నామంటే, కార్యకారణం అన్నాం. అప్పుడు ఆత్మ కారణం, ఈ జగత్తంతా కార్యమని చెప్పి మొదట శాస్త్రం చెప్తుంది. బ్రహ్మ కారణం, జగత్ కార్యం. కానీ అసలు జగత్ అనేటువంటి కార్యము వేరుగా లేనే లేదు, అది ఎప్పుడూ లేదు. తాడే ఉంది కానీ పాము అనేది ఎప్పుడు లేనే లేదు. అప్పుడు పాము అనేటువంటిది కనిపించుటకు, భ్రాంతి చేత నేను అనుకొనుటకు కారణము ఆ త్రాడు.
కాబట్టి తాడు యొక్క కారణము చేత పామనే కార్యము కనపడిందంటే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? అర్థం లేదు. నీకు కారణమే భ్రాంతి చేత కార్యముగా కనపడింది. ఏం కార్యం? పామనే కార్యం. అప్పుడు కారణమే ఉన్నది కానీ ఇక్కడ కార్యం అనేటువంటిది వేరే ఏమీ లేదు. అందుకనే కార్యకారణ ఇది డిస్కషన్, ఈ విషయం మిథ్య అని చెప్తుంది వేదాంతం. ఫైనల్గా కార్యకారణం మిథ్య. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇట్స్ నాట్ రియల్. దేర్ ఈజ్ నథింగ్, ఎఫెక్ట్ కేమ్. ఒకవేళ ఎఫెక్ట్ ఏదో వచ్చిందంటే కార్యమే ఎఫెక్ట్గా కనపడుతున్నది. కారణమే. ఇప్పుడు మట్టి కారణం, కుండ కార్యం. అప్పుడు మట్టి అనే కారణం లేకుండా కుండ అనే కార్యం వేరుగా ఉందా ఏంటి? అప్పుడు ఏం చెప్పచ్చు మరి? కారణమే కార్యమనే నామరూపంలో కనపడుతున్నది అంతే. అప్పుడు నువ్వు ఈ నామరూపానికి ముఖ్యత్వం ఇవ్వకుండా ఆ మట్టికే ముఖ్యత్వం ఇచ్చావంటే నువ్వు ఆత్మని బ్రహ్మని తెలుసుకున్నట్లు. కుండ ఉదాహరణ మట్టి బాగుందండి, బ్రహ్మని తెలుసుకునేటప్పుడు మాత్రం మాకు కష్టం. సరే, ఎనీహౌ, ఒక 5 రకాల భ్రాంతులు, వాటిని ఈ చిన్న ఉదాహరణలతోటి మనం నెగేట్ చేసి అర్థం చేసుకోవచ్చు. సరే, ఈరోజు 197వ శ్లోకంలో మరికొంత ఈ భ్రాంతి గురించి వివరిస్తున్నారు. యావద్ భ్రాంతిస్తవాదేవాస్య సత్త మిథ్యాజ్ఞానోజృంభితస్య ప్రమాదాత్ రజ్వాం సర్పో భ్రాంతికాలీన ఏవ భ్రాంతిర్నాశే నైవ సర్పోపి తద్వత్. పైన ఇప్పుడు నేను చెప్పిన చివరి పాము తాడు ఉదాహరణమే ఇప్పుడు శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్పి, ఎంతవరకైతే నీకు భ్రాంతి ఉంటుందో, భ్రమ, అంతవరకు మాత్రమే ఈ మిథ్యా జ్ఞానము చేత ఏర్పడిన ఈ మిస్కన్సెప్షన్ ఉందే, అంతవరకు అది తొలగిపోయిందంటే ఉండదు. ఎలా? దీనికి నిజత్వం అనేది ఎట్లా వచ్చింది? అదిగో ఎలాగైతే త్రాడుపై భావించిన పాము యొక్క భ్రాంతి ఎంతవరకు ఉంటుంది? అది నువ్వు నిజంగా విచారించి తాడుగా ఉన్నదని తెలుసుకున్నంత వరకు ఉంటుంది. తెలుసుకున్న తర్వాత ఆ భ్రాంతి ఉండదు, భయం ఉండదు కదా. అప్పుడు ఆ భ్రాంతి అనేటువంటిది, మిస్కన్సెప్షన్ అనేటువంటిది నాశనమయ్యే వరకే కదా ఆ పాము అనేది ఉన్నదనే భావన. అదేవిధంగా ఈ మిథ్యా ప్రపంచము కూడా నీకు ఎంతవరకైతే భ్రాంతి ఉంటుందో, అజ్ఞానం ఉంటుందో, నువ్వు దానికి ముఖ్యత్వం ఇస్తుంటావో, వివేక చూడామని వినకుండా ఉంటావో, అప్పటి వరకు మాత్రమే ఉంటుంది. అది జ్ఞానం వచ్చిన తర్వాత భ్రాంతి పోయిందంటే పాము కూడా లేదు అక్కడ. అదేలాగా ఈ జగత్తు వేరుగా ఉన్నది, జీవుడనే వేరుగా ఉన్నాడని, ఈ భిన్నము, ఇవన్నీ భ్రాంతి వలన. ఇప్పుడు భ్రాంతి ఎట్లా పోతుంది? ఇలా వినటం వలన, వివేకం రావటం వలన, గ్రహించుట చేత, బుద్ధిలో ఈ జ్ఞానం ఏర్పడుట చేత భ్రాంతి తొలగిపోయింది. అర్థమైందా? అలా ఉదాహరణ చెప్పి 198, 199 వీటిల్లో కూడా మరొక రకంగా ఇదే విషయాన్ని, అన్ని శ్లోకాలు కూడా ఇప్పుడు చెప్పేవి భ్రాంతి, మిస్కన్సెప్షన్, ఇల్యూషన్. అది సత్యము కాదు. అనాదిత్వమవిద్యాయాః
కార్యస్యాపి తథేష్యతే ఉత్పన్నాయాం తు విద్యాయాం అవిద్యకం న విద్య అవిద్యకం న అద్యపి ప్రబోధే స్వప్నవత్ సర్వం సహమూలం వినాశతి అనాద్యపీదం నో నిత్యం ప్రాగ్భావ ఇవ స్ఫుటం. ఇక్కడ ఒక కొత్త పదాన్ని చెప్తూ ఈ భ్రాంతి అనేటువంటిది సరే, నేను అనాది అని చెప్పినందువల్ల నువ్వు ప్రశ్నించావు. ఈ అవిద్య అనాది అయినప్పటికీ కూడా అట్లా అనాదిగా ఉన్నదని అట్లా చెప్పినప్పుడు తదా ఇష్యతే, శాస్త్రం అట్లా చెప్పినప్పటికి కూడా ఎప్పుడైతే జ్ఞానం అనేది ఉద్భవించిందో అది అనాదిగా ఉన్నా కూడా, ఇప్పుడు ఒక రూమ్లో అండి చీకటి ఉంది, గుహలోనో ఎక్కడో, లేక ఒక ఇల్లు 10 సంవత్సరాలుగా దాన్ని తాళం వేసి అంత బంధించి పెట్టారు. లోపల చిక్కటి దట్టమైన చీకటి, గుహలో అట్లాగేగా ఉంటుంది. ఇప్పుడు ఇది 1000 సంవత్సరాలుగా 10,000 సంవత్సరాలుగా ఉన్నది చీకటి ఆ గుహలో అని చెప్పి, ఇప్పుడు ఆ గుహలో ఉన్న చీకటిని తొలగించడానికి 10,000 సంవత్సరాలు పడుతుందా, లేక ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆ క్షణం అగ్గి పుల్ల గీసి వెలుతురు కాంతి వచ్చింది అంటే వెలుతురు అంత సంవత్సరాలుగా అన్ని సంవత్సరాలుగా ఉన్న అంత దట్టమైన చీకటి చిటికి వేసే సమయంలో పోతుంది కదా. చూడండి, అలాగే ఇక్కడ చెప్తున్నారు, అది అనాది అని అట్లా చెప్పినా కూడా నిన్ను బాధిస్తున్నట్లుగా నీకు, సరే ఇప్పుడు నీకు సపోజ్ 50 ఏళ్ళు అనుకో, స్వామి 48 ఏళ్ళ దాకా ఇట్లా చాలా కష్టాలు పడ్డాను, ఇట్లా అట్లా నేనేదో అనుకుంటున్నాను, నాకు ఇష్టం వచ్చినట్టు జీవించాను, అన్నీ అయినాయి చాలా, ఇంక ఇప్పుడు ఏదో ఈశ్వరుడు యొక్క కృప చేత బాగా దెబ్బలు తిన్న తర్వాత ఏదో ఈ వివేక చూడామణి వినటానికి నాకు భాగ్యం కలిగింది, లేక సత్సంగం వింటున్నాను. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచే 48 ఏళ్ళుగా ఆ అజ్ఞానంతో అట్లా అట్లా అని ఏవేవో అనుకుంటూ ఊహించుకుంటూ పరిగెడుతూ అలసిపోతూ టెన్షన్ పడుతూ ఆశలు పట్టుకొని ఉన్నా. కానీ ఇప్పుడు కొంచెం ఇప్పుడు నాకు ఇంకొక 48 సంవత్సరాలు పడుతుందా అండి ఈ అజ్ఞానం పోవటానికి? అక్కర్లేదు. నువ్వు నిజంగా సిన్సియర్గా శ్రద్ధ భక్తితోటి ఇప్పుడు గ్రహించి ఇప్పుడే ఒప్పుకున్నావంటే ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలోనే నవ్ అండ్ హియర్ ఇన్ దిస్ మూమెంట్ యు ఆర్ ఫ్రీ అని గుర్తించాలి అంతే. దానికి ఏదో చాలా రోజులు సానబట్టాలి ఇంకా రోజులు పడుతున్నది అంటే అర్థం మన బుర్రలో ఉన్నటువంటి మలినమే కారణం దానికి. అంటే అధికారిత్వం ఇంకా రాలేదు, అందుకని శాస్త్రం ఏం తిట్టదు, వస్తుంది నీకు చిన్నగా అని. అందుకని అధమ అధికారులు, మధ్యమ అధికారులు, ఉత్తమ అధికారుడికి ఎన్ని సెలలు ఏం పట్టవు, ఇప్పుడే నువ్వు ఆత్మవు, నువ్వు బ్రహ్మము, తత్వమసి అని చెప్తున్నప్పుడే చెప్పంగానే గ్రహించేస్తాడు. ఇంకా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటే వెంటనే గ్రహించేస్తాడు, ఇంకా సందేహాలు ఏం రావు. కాబట్టి ఈ నిజంగా చెప్పాలంటే జ్ఞానం వచ్చేసిందంటే ఉత్పన్నాయాం తు విద్యాయాం అవిద్యకం అనాది అపి అది పోతుంది, నశించిపోతుంది. అందుకని ఎట్లా, ఇంకొక ఉదాహరణ చెప్పనా? ఇప్పుడు స్వప్నం చూస్తున్నావు, స్వప్నం
చూసేది సమయం చాలా కొంచెమే. సైన్స్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి 45 సెకండ్లు లేక 1.5 నిమిషం అంటే ఒక పెద్ద కళ మ్యాక్సిమం. కానీ మనకు ఎన్నో గంటలు, ఎన్నో రోజులు, ఎన్నో జన్మ కూడా అయిపోయినట్లు అన్నీ దాంట్లో అనుభవపడతాయి. అందుకని టైం అనేటువంటిది మెలుకులో ఉన్నప్పుడు టైం కాన్సెప్ట్ వేరు, కళలో ఉన్నప్పుడు టైం కాన్సెప్ట్ వేరు, నిద్రలో ఉంటే అసలు టైమే లేదు. కాబట్టి అప్పుడు స్వప్నం, మెలుకు వచ్చిందండి. మెలుకు రాగానే నువ్వు ఎంత పెద్ద కళ చూసినా సరే, ఎంత మంచి కళ చూసినా సరే, ఎంత ఘోరమైన కళ చూసినా సరే, అది మొత్తం సమూలంగా నాశనం అయిపోతున్నదా లేదా? మొత్తం పోయింది. ఆ క్షణమే. ఎప్పుడు? మెలుకు రాగానే కళ అంత మాయనే, మిథ్యనే, కల్పన మాత్రమే అని చెప్పి అది సమూలంగా నాశనం అయిపోయింది. వినాశయతి. అట్లాగే ఈ అవిద్య, ఈ భ్రాంతి అనేది ఎంతో కాలంగా ఉన్నా సరే, ఏమైనా సరే అది నిత్యం కాదు కాబట్టి ఎలా నిత్యం కాదు? అసలు అది అంతకు ముందు అది లేదు. ముందు కళ ప్రారంభమై కళ కనటానికి ముందు కళ లేనే లేదు. ఆ ముందు లేని దానికి ద ప్రేయర్ యాబ్సెన్స్కి ప్రాగ్ అభావం అంటారు. ఇది తర్కశాస్త్రంలో ఉపయోగించే పదం, ప్రాగ్ అభావం. కాబట్టి ఆ ముందు లేనిది ఇప్పుడు ఉంటే అది ఎట్లా నిజమంటాను? అది ముందు లేదు కాబట్టి, దానికి అసలు నిత్యత్వం అనేటువంటిదే లేదు కాబట్టి, సత్యత్వము లేదు కాబట్టి అది అసలు నువ్వు లెక్కించకు. అందుకని నువ్వు ప్రశ్న అడిగావే కానీ దానికి అసలు ముఖ్యత్వమే ఇవ్వకూడదు. అర్థమైందా? అందుకని నిన్ను నువ్వు గుర్తించుటకు ముఖ్యత్వాన్ని ఇచ్చుకో అని చెప్పి 201వ శ్లోకం, చిన్నగా వచ్చేసాం, 200 శ్లోకానికి వచ్చాం. అనాదేరపి విధ్వంసః ప్రాగభావస్య వీక్షితః యద్బుద్ధ్యుపాధిః సంబంధాత్ పరికల్పితమాత్మని జీవత్వం న తతో హ్యంతు హన్యత్తు స్వరూపేణ విలక్షణః సంబంధస్వాత్మనో బుద్ధ్యా మిథ్యాజ్ఞానపురస్సరః. అదే విషయం ఇక్కడ మరొకటి కూడా చెప్తున్నారు. అదే పదాలు, అనాది, అవిద్య, భ్రాంతి. ఇప్పుడు ప్రాగ్ అభావం అనే ఒక పదాన్ని ఉపయోగించారా ముందు శ్లోకంలో? ప్రేయర్ యాబ్సెన్స్. ముందు టైం అనేది నువ్వు పెడితే ముందు, ఎందుకంటే నువ్వు టైం అడిగావు, అది అనాది కంటే బిగినింగ్ లెస్గా ఉందనేది. బిగినింగ్ లేదు, అసలు లెస్ లేదు, అది లేనే లేదు. ఎలాగంటే చూడు, ముందు లేదు, తర్వాత విధ్వంసం అయిన తర్వాత కూడా, విధ్వంసం అంటే మరలా అది అసలు లేకుండా పోయింది. లేకుండా విధ్వంసం అయిన తర్వాత లేకుండా పోవటానికి ప్రాగ్ అభావ, విధ్వంస అభావ. చూడండి, పాము, అదే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వలేదు, నేను చెప్తున్నాను. తాడు మీద ముందు లేదు పాము, ఆ తర్వాత నువ్వు వివేకంతో తెలుసుకున్నావు ఇది తాడే అని. సో ఆ భ్రాంతి పోయినప్పుడు, విధ్వంసమైన తర్వాత భ్రాంతి లేదు, ముందు లేదు, అప్పుడు మధ్యలో మాత్రం ఉన్నదే ఏంటది?
యన్నాస్తి ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి తత్తథా. ముందు లేదు ఆ తర్వాత ఉండదంటే బాబు, ఈ మధ్యలో ఉన్నట్లుగా నువ్వు అనుకోవటం, అది కనిపించటం, గుర్తించటం, అది కూడా నిజం కాదు, భ్రాంతి. ఈ మిథ్య అంటే అదేనే. మిథ్య అనేది లేదు కానీ ఉన్నట్లు అనిపిస్తుంది కదా. జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ లేదు. అది కళ ఉన్నట్లు కళలో, కానీ మెలకు వచ్చిన తర్వాత కళ లేదు. కాబట్టి ఇప్పుడు మెలకుగా ఉన్నవాడే కదా కళలోకి వెళ్ళాడు. అప్పుడు కళ ముందు లేదు, మెలకు వచ్చిన తర్వాత, మెలకులో ఉన్నప్పుడు కళ లేదు, కళ కానీ మళ్ళా మెలకుకు వచ్చినప్పుడు కళ లేదు. ప్రాగ్ అభావం ప్రధ్వంసాభావం. ఇట్లాంటిది అది ఎట్లా సత్యం అవుతుంది? ఇదేం వచ్చిందంటే బుద్ధితోటి ఈ తాదాత్మ్యం, అధ్యాసం, సంబంధం వలన పరికల్పించబడినటువంటిది ఇది నీయందు. అందుకని జీవత్వం అనేటువంటిది దేర్ఫోర్. కాబట్టి జీవత్వం అనేటువంటిది, జీవభావన అనేటువంటిది అన్యః నా. ఈ జీవభావం, నేను అనే సపరేట్ అయినటువంటి ఈ ఇండివిజువాలిటీ అనేది నిజము కాదు, అది లేదు. కానీ చూడండి, మన జీవితం అంతా, ఈ వ్యవహారిక జీవితం అంతా, స్ట్రగుల్ అంతా ఈ ఇండివిజువల్ ఐ కోసమే. చూసారా? అందుకని ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫర్ ఐ, ఫ్రీడమ్ ఫ్రమ్ ఐ. అర్థమైందా? అలా చెప్పి ఇది మిథ్యాజ్ఞానమే. సంబంధత్వాత్ ఆత్మనః బుద్ధ్య. ఇది బుద్ధితోటి ఈ ఆత్మస్వరూపమైన నాతో సంబంధం అంటే ఏంటిది? జస్ట్ ప్రాక్సిమిటీ. సంబంధం అంటే ఏదో అటాచ్మెంట్ ఉందని కాదు. అందుకనేగా అన్ని ఉదాహరణలు చెప్పాం. ఇది వచ్చి మిథ్యాజ్ఞానం. అందుకని ఇది అర్థం చేసుకోవాలి. దీనివలన ఇది ఫాల్స్ నాలెడ్జ్ మాత్రమే అని చెప్పి, కల్పితం మాత్రమే. అలా చెప్పిన తర్వాత 202వ శ్లోకంలో వినివృత్తిర్భవేత్తస్య సమ్యక్ జ్ఞానేన నాన్యథా బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం సమ్యక్ జ్ఞానం శ్రుతేర్మతం. సరే అండి స్వామీజీ, ఏం చేయమంటారు ఇప్పుడు? కాబట్టి వేరే మరొక ఏదైనా మార్గం ఉందా? ఏదైనా చెయ్యమంటారా? ఏదైనా మొక్కుకోమంటారా? ఎక్కడికైనా వెళ్ళమంటారా? ఏదైనా ఎక్కమంటారా లేక దిగమంటారా? అదే కొండలు, మెట్లు. ఆహా. సమ్యక్ జ్ఞానేన, సమ్యక్ సరి అయిన అర్థం, సరి అయిన భావన, జ్ఞానం, సమ్యక్ జ్ఞానం చేత మాత్రమే, వేరే ఇంకొకటి ఏమీ చెయ్యక్కర్లేదు. నా అన్యథ. ఈ అజ్ఞానంలో నుంచి, భ్రాంతిలో నుంచి ఒకడికి నివృత్తి, ఫ్రీడమ్ ఏర్పడాలంటే దానికి సరిగ్గా అర్థం చేసుకో. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకో, అర్థం చేసుకో. కాబట్టి సమ్యక్ జ్ఞానేన మాత్రమే. ఆ సమ్యక్ జ్ఞానం అంటే ఏమిటి? బ్రహ్మ. డౌట్ వస్తుంది కదా, సమ్యక్ జ్ఞానం అంటే ఏంటండి? ఈ లోకంలో ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. శాస్త్రంలోనే ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. వ్యాకరణ జ్ఞానం, తర్క జ్ఞానం,
మీమాంస జ్ఞానం, ఛందస్సు జ్ఞానం, ఎన్నో ఉన్నాయి. వేద అంగములు 6, సబ్జెక్టులుగా, గ్రంథాలుగా మేధావులు రాశారు, కామెంటరీలు రాశారు, పండితులు ఉన్నారు, ఎన్నో ఉన్నాయి. అవన్నీ మరి లేక లౌకికంగా చూస్తే ఇంకా ఎన్నో ఉన్నాయి, లెక్కలేనన్ని జ్ఞానాలు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిందిగా, పెద్ద జ్ఞానం. ఏ ప్రశ్నగా అడిగినా సమాధానం చెప్తుంది 3 సెకండ్లలో. ఏది లౌకికమైన ప్రశ్నలు ఏవైనా సరే. చూసారా? అందుకని బ్రహ్మాత్మైకత్వ ఏకత్వ విజ్ఞానం, సమ్యజ్ఞానం అంటే శృతులు, శాస్త్రాలు, మేధావులు, జ్ఞానులు, దర్శులు ఏం చెప్తారో తెలుసా? వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసా? సమ్యజ్ఞానం అంటే బ్రహ్మ ఆత్మ ఐకత్వ జ్ఞానం. ఇంకా బ్రహ్మ అంటేనేమో బ్రహ్మం సమష్టి, ఆత్మ అంటే జీవభావముగా ఉన్నది, ఇక్కడ జీవన్ అనుకుండేది. ఇవి రెండు ఒకటే, జీవ ఈశ్వర్ ఐక్యం. ఇంకొక మాటలో చెప్పాలంటే, లేక బ్రహ్మాత్మైక్య బోధం. బ్రహ్మం మాత్రమే ఒకటే ఉన్నది, ఏకమేవ అద్వితీయం నేహ నానాస్తి కించన. ఇక్కడ అది ఇది, వాడు వీడు, ఇది ఏమి లేవు, ఇన్ని లేవు, ఒకటే ఉంది అని అక్కడ నిన్ను నువ్వు వ్యష్టి భావంలో నుంచి వదిలేసి సమష్టిగా ఉన్నటువంటి మొత్తంతో నువ్వు భావించుకో. అందుకనే ఈశ్వరుడిని కూడా, ఈ జగత్తు మొత్తం ఈశ్వరుడు. జగత్తు మొత్తం ఈశ్వరుడైతే విశ్వరూపం, విశ్వమే అస్య రూపం. అప్పుడు ఇంకా మరి నేను సపరేట్గా ఉంటానా? లేదు, నేను అదిగానే ఉన్నాను. కాబట్టి ఈ వ్యష్టి ఇండివిజువాలిటీ ఈజ్ ద కల్ప్రిట్, మొదటి తప్పు. అది పోగొట్టుకోవడానికి కొంచెం కష్టపడాల్సిందే. దానికోసమే ఇన్ని సాధనలు, ఇన్ని రకాల చెప్పి, ఇంత విను అని చెప్పి మొత్తంలో ఇండివిజువాలిటీ పోవాలి. అందుకని ఆ భక్తి ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. ఏకరూప ఈశ్వర భక్తిలో నుంచి బహురూప ఈశ్వర భక్తికి రా మొదట. ఆ తర్వాత అసలు అరూప ఈశ్వర భక్తి లేక జ్ఞానం వచ్చేసిన తర్వాత అక్కడ మరి అప్పుడు ఈ ఇండివిజువాలిటీ, అహంకారము, నేను, నువ్వు, వాడు, అది ఏముండవు. అందుకని ఇది అసలు నిజమైన జ్ఞానం. ఇది ఎప్పుడు తెలుసుకోవాలి? ఈ విజ్ఞానమయ కోశం పనిచేస్తున్నప్పుడే, ఇప్పుడు ఇంద్రియాలు, ఈ ఉపాధి పనిచేస్తున్నప్పుడే, నువ్వు తెలుసుకొని ఈ నెగెట్ చేస్తే ఇప్పుడే నీకు మరలా ఇటువంటి ఉపాధులతో సంబంధము, మరొక జన్మ, చావు పుట్టుకలు రావు. ఎందుకంటే చావు పుట్టుకలు నువ్వు అనుకున్నంతసేపు వస్తాయి. ఎట్లాగంటే కుక్క వెంట పడుతున్నది, వస్తున్నదంటే నువ్వు పరిగెత్తావంటే కుక్క వెంట పట్టి ఇంకా దగ్గరికి వస్తుంది, అరుస్తుంది. నువ్వు నిలిచావంటే కుక్క నిలిచిపోతుంది. నువ్వు కింద కొంగి రాయి తీసుకుంటున్నావంటే అది పరిగెట్టి వెళ్ళిపోతుంది. అందుకని యాజ్ లాంగ్ యాజ్ యూ రన్, ద డాగ్ విల్ చేజ్ యూ. వెన్ యూ స్టాప్, ఇట్ వోంట్. అదేలాగా నువ్వు ఈ నిలవకుండా ఈ అజ్ఞానం వెనక, మాయ వెనక పరిగెడుతూనే ఉన్నావంటే అది నిన్ను పరిగెట్టిస్తూనే ఉంటుంది. అందుకని నీ స్వరూపంలో నువ్వు నిలుచుకో.
నిలుచుకో, నిలువు. అందుకనే సమ్యక్ అధిష్టానం అంటారు. ఇది ముఖ్యమైన శ్లోకంగా చెప్తున్నారు. ఇది శాస్త్రం చెప్తుంది. సమ్యక్ జ్ఞానం అంటే బ్రహ్మాత్మైక్య తత్వజ్ఞానం. మళ్ళీ ఏదో ఏకరూప ఈశ్వర పురాణాలు చెప్పిన కథలు అవన్నీ కాదు. అవన్నీ కూడా రిలేటివ్ మిథ్య కిందే వస్తాయి ఈ జ్ఞానం ముందు. ఆ ఈశ్వరుని నువ్వు గుర్తించాలంటే సమష్టి శక్తిగా గుర్తించు. సమష్టి, ఆ సమష్టి ఈశ్వరుడికి సపరేట్ రూపం లేదు. ఒకవేళ ఇక్కడ కనపడుతుంటే అన్ని రూపాలు ఆయనవే. ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, చర అచర, స్థావరం జంగమం అన్నీ ఆయనే. ఆయన అంటే మళ్ళీ కూడా తప్పు. అన్నీ ఆ ఈశ్వర శక్తే అనాలి. ఎందుకంటే ఆయన అన్నామంటే మళ్ళీ ఇక్కడ మేల్ ఫిమేల్ మళ్ళీ భేదాలు వచ్చేస్తాయి. మేల్ ఫిమేల్ భేదం లేదు, నామరూపాలు భేదం లేదు, విశేషణాలు గుణాలు భేదం లేదు, ఏ భేదము లేదు. భేదరహిత, రూపరహిత, నామరహిత సాక్షి చైతన్యం మాత్రమే ఇన్నిగా వ్యక్తమవుతూ ఊరికి మాయ చేత ఒక డ్రామాలాగా ఏదో జరుగుతున్నది. ఏమీ దాని గురించి పెద్ద రీసెర్చ్ చేసి విచారించవలసింది ఇది చూస్తున్నది ఎవరు, ఈ డ్రామా తెలుసుకుంటున్నది ఎవరు, ఈ శరీరాన్ని గుర్తిస్తున్నది ఎవరు, ఈ శరీరం ఉపాధికి వచ్చే అనుభవాలను తెలుసుకుంటున్నది ఎవరు? నేను. అందుకని ఆ నేనులో ఉన్నది రెండే అక్షరాల పదం, లేక ఇంగ్లీష్లో అయితే ఐ, ఇంకా చిన్నది ఐ, ఒకే అక్షరం. అందుకని అదే సెంటర్, అదే న్యూక్లియస్. అందుకనే కైవల్య ఉపనిషత్తు చెప్తుంది, మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి. అన్నీ నాలోంచే పుట్టినాయి, అన్నీ నాయందే నిలుస్తున్నాయి, అన్నీ నాయందే కలిసిపోతున్నాయి. అటువంటి నేను బ్రహ్మ ఇవ అహం తద్బ్రహ్మాహమితి. తద్బ్రహ్మాహమద్వయం అహం. అంతే, గుర్తించు. అది దాంట్లో నిలువు, గట్టిగా పట్టుకో. మరొక భావన, మరొక కన్సెప్షన్ని దేని రానీకు. మరొక్కటి ఏదో వచ్చిందంటే మనస్సు చేసే చేష్ట, నువ్వు మళ్ళీ దోవ తప్పేస్తావు. అలా చెప్పి 203వ శ్లోకంలో తదాత్మానమాత్మనః సమ్యగ్ వివేకేన సమ్యగ్ వివేకేనైవ సిద్ధ్యతి తదో వివేకః కర్తవ్యః ప్రత్యేగాత్మా సదాత్మనః. కాబట్టి అందువలన ఇటువంటి జ్ఞానం, ఇటువంటి అండర్స్టాండింగ్, ఈ అండర్స్టాండింగ్నే రియలైజేషన్ అంటారు. రియలైజేషన్ అంటే ఏంటో, ఏదో అయిపోతుంది, అట్లా లేచిపోతాడు, లేకపోతే తలకి వెనక లైట్ వస్తుంది, తలలో ఏదో గిర్రని తిరిగినట్లుంటుంది, లేక మూలాధారం అని వెన్నుపూసలు ఏదో జుగు అని వెళుతుంది. ఇవన్నీ భ్రాంతి, భ్రమ. అందుకని రియలైజేషన్ అంటే ఇటువంటి సరి అయిన విచారణ, డిస్క్రిమినేషన్, రైట్ డిస్క్రిమినేషన్ అండ్ రైట్ అండర్స్టాండింగ్ ఈజ్ కాల్డ్ రియలైజేషన్. అందుకని చెప్తున్నారు ఇక్కడ చూడండి. కాబట్టి ఈ ఆత్మనః, మనస్సు చేతనే ఆ బుద్ధిలో నేను
సర్వప్రకాశక సాక్షి స్వరూప ఆత్మను అని చెప్పి ఇటువంటి సమ్యక్ వివేకేన మాత్రమే సిద్ధ్యతి. వివేకేన ఏవ, అది చాలా ఇంపార్టెంట్ లెటర్. దానివల్ల మాత్రమే ఇది నువ్వు ఒప్పుకోపోయినావంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే. అదేంటండి, దీన్ని మాత్రమే ఇప్పుడు నేను వివేక చూడమని మాత్రమే, ఉపనిషత్తు మాత్రమే ఇది వింటూ ఉంటే చాలా ఏంటి? నేను అప్పుడప్పుడు కొండెక్కి దిగద్దు, కొండెక్కి దిగు, మోకాళ్ళు పట్టుకుండేంతవరకు, నడుము నొప్పి వచ్చేంతవరకు ఎక్కువ దిగు. అట్లా అడుగుతున్నావంటే నీకు ఇంకా మైండ్ పక్వం అవ్వలేదని అర్థం. నీకు ఇంకా కూడా లోక విషయములు, కర్మలు, ప్రాయశ్చిత్తములు, పరిహారములు, వీటన్నిటి మీద ఇంకేంటో మోహం, డెల్యూషన్ ఉంది. అవేమో చేస్తాయని. అవేవో చేసేట్లయితే ఇక్కడ సమ్యక్ వివేకేన ఏవ సిద్ధ్యతి. కాబట్టి ఓ శిష్యుడా, వివేకం తప్పనిసరిగా ఇట్లా ఆలోచించి, వివేక కర్తవ్య కమాండ్ చేస్తున్నారు. యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ డిస్క్రిమినేషన్. ఏదో బ్లైండ్గా ఎంతో కాలంగా నేను అనుకుంటున్నాను, వాళ్ళెవరు చెప్పారు, వీళ్ళెవరు అంటున్నారు అని చెప్పి ఇట్లా ఉండకు. నువ్వు విచారణ చెయ్యి. నీ లాజిక్ తోటి కూడా నువ్వు విచారణ మొదలు. శృతిని విను, నీ యుక్తిని ఉపయోగించు, నీ అనుభవంలో చూడు, నీ అనుభవంలోంచి ఉదాహరణ తీసుకో, నీ జీవితంలో నుంచే అర్థం చేసుకో, తెలిసిపోతుంది. కాబట్టి ఈ ప్రత్యేగాత్మ సదా ఆత్మనః, ఆ బ్రహ్మ అయినటువంటి పరమాత్మనే ఇక్కడ ప్రత్యేగాత్మగా ఇక్కడ వ్యక్తమవుతున్నది అంతే. అందుకని ఇప్పుడు ఇక్కడ నేను అహంకారపడటానికి, గర్వపడటానికి, తాపత్రయపడటానికి, శోకపడటానికి, భయపడటానికి ఏముంది ఆస్కారం? ఎందుకు? అంతటా నేనే, అన్నీ నేనుగానే ఉన్నప్పుడు శోకమోహ భయాలు ఎందుకు వస్తాయండి? ఇది గుర్తించనందువలనే కదా శోకమోహ భయాలు. అందుకని అలా చెప్పి 204వ శ్లోకంలో కొన్ని శ్లోకాలకు ముందు చెప్పినటువంటి ఒక ఉదాహరణ మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తూ, జలం పంకవదత్యంతం పంకాపాయే జలం స్ఫుటం యథా భాతి తదాత్మాపి దోషాభావే స్ఫుట ప్రభః. ఉదాహరణ ఏంటి? ఇంతకుముందు ఉన్నది ఆ నీళ్లు, కోనేరు, చెరువు, అక్కడే నిలబడి ఉన్నటువంటి నీళ్లు ఉంటే చూసారా, ఈ గుంటల్లో కానీ వాటిల్లో ఒక చెట్టు పెరుగుతుంది, తీగ చెట్టు పెరిగి ఆ నీళ్ళని పైభాగా మొత్తాన్ని అట్లా కవర్ చేసేస్తుంది, చూసారా? అదే. కానీ ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే, నీళ్ళల్లో కొంచెం ఆ రోజుల్లో బావుల్లో, ఈ కోనేరులో ఇక్కడ నీళ్లు తెచ్చుకుంటుంటే చెరువుల్లో నుంచి కానీ చాలా మలినంగా ఉంటుంది నీళ్లు తెచ్చినప్పుడు. మొదట నీళ్లు బావిలో కూడా ఒక్కొక్కసారి నీళ్లు తక్కువ ఉన్నాయంటే తోడుతున్నప్పుడు మట్టితోటి కలిసి మురికిగా వస్తాయి. పంకవద్ అత్యంతం పంకాపాయే అట్లా ఉంటుంది. కానీ ఆ నీళ్ళని నువ్వు కొంచెం తెచ్చిన తర్వాత అలాగే పెట్టుంచు, మట్టి అంతా కిందకి దిగిపోతుంది. లేకపోతే ఆ రోజుల్లో ఈ పట్టికం ఉంది కదా, పట్టికం కనుక పొడి చేసి కొంచెం అట్లా పైన చల్లామంటే అది ఒక లేయర్గా ఫామ్ అయ్యి ఆ మట్టిని అంతటిని అట్లా కిందకి తీసుకెళ్ళిపోతుంది. ఇంకొకటి కూడా ఉంది, ఈ పట్టికంకి ముందే కథక రేణు అని చెప్పి ఒక కాయ ఉంటుంది ఏదో, ఆ కాయని
ఎండిన కాయ పొడి చేస్తే ఆ పొడిని అట్లా నీళ్ళ మీద చల్లామంటే తాగటానికి ఉపయోగించే మురికిగా ఉన్న నీళ్లు. వర్షాకాలం వస్తే బావిల్లో కూడా నీళ్లు మురికిగానే ఉంటాయి. మురికి అంటే మట్టి కలుస్తుంది, కింద ఉన్న మట్టి నీళ్లు. అందుకని దాన్ని కొంచెం మనం ఇట్లా చేసామంటే వేస్తే ఏమవుతున్నది, మట్టి అంతా కూడా, మట్టి రేణువులన్నీ కూడా కిందకి వెళ్ళిపోయి సెటిల్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, నీళ్లు చాలా స్పష్టంగా క్లియర్గా ఉంటాయి కదా, క్రిస్టల్ క్లియర్గా. అట్లాగే అట్లా ఆ నీళ్లు క్లియర్గా కనపడుతున్నాయో మట్టి అంతా అడుగుకి వెళ్ళిపోయినప్పుడు, అదేవిధంగా తథా ఆత్మాపి దోష అభావే, మనలో ఉన్నటువంటి రాంగ్ నోషన్స్, దోష అభావమున్న దోషాలన్నీ తొలగించేసామంటే, తప్పు భావనలన్నీ, రాంగ్ నోషన్ షుడ్ బి రిమూవ్డ్ అండ్ రీప్లేస్డ్ బై రైట్ నోషన్స్. ఆ తర్వాత నోషన్లెస్ ఎగ్జిస్టెన్స్ నేనని కూడా గుర్తించాలి. అప్పుడు స్ఫుట ప్రభ, క్రిస్టల్ క్లియర్గా ఆ నీళ్లులాగా, మట్టి అంతా తొలగిపోయిన నీళ్ళులాగా. ఇక్కడ మనలో మట్టి ఏంటి, ఈ మైండ్ చేసే ఈ మధ్యలో ఈ గలాట, ఈ మాయ, ఆ మైండ్ ఏంటంటే మ్యాజిక్ చేస్తున్నది అంతా. దాంట్లో చాలా మలినాన్ని చేర్చుకుని గట్టిగా అవి పెట్టుకొని అది విర్రవీగుతూ, ఏమిటి, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే మట్టి పైన చెప్పిన 5 భ్రమలున్న చూశారా, భేద భ్రమ, సంగ భ్రమ, కర్తృత్వ భ్రమ, వికారిత్వ భ్రమ, అన్ని ఆ భ్రమలు ఇవన్నీ తొలగిపోయినంటే స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్, అట్లా స్ఫుటముగా ప్రకాశించం. అందుకని మనస్సుని నిశ్చలం చేసుకోవాలి, శాంతిపరచుకోవాలి, శుద్ధపరచుకోవాలి. ఎటువంటి ద్వేషము, రాగము, అసూయలు ఇవన్నీ ఆబ్స్టికల్స్. దానికోసమే ఈ జప సాధన, పూజా సాధన, ఇవన్నీ కూడా దానికోసం చెప్పారు. కానీ ఆ తరువాత అలా శుద్ధమైన నిశ్చలమైన మనస్సును పెట్టుకొని ఇది విన్నామనుకోండి, అప్పుడు పనిచేస్తుంది జ్ఞానం పనిచేస్తుంది. ఆయుర్వేద మందులు ఇచ్చేటప్పుడు ఇప్పుడు కూడా, ఆ రోజుల్లో కూడా, మొదట విరోచనాలకి మందు ఇస్తారు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి స్టాగ్నేట్ అయి ఉన్నటువంటి మలినం మొత్తం మొదలు బయటికి వెళితే, ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఈ మందును వాడు, ఇది పనిచేస్తుంది. చూసారా, లోపల టాక్సిన్స్ చాలా ఉన్నాయి ఆల్రెడీ. అవి పోవటానికని చెప్పి పర్గేషన్, విరోచనాలకి మందు ఇస్తారు. ఇప్పుడు కూడా ఇస్తారు. ఆ రోజుల్లో అది చాలా ముఖ్యమైన మందుగా ఉంది. లేకపోతే లంకణం పరమౌషధం, మొదలు 2 రోజులు పస్తుండు, ఆ తర్వాత కొంచెం మందు, కొంచెం మంచి ఆహారం, అలా చెప్పి ఈ 204వ శ్లోకంతో అయిన తర్వాత ఇప్పుడు కంక్లూషన్గా మరొక 2 శ్లోకాల్లో ఈ విషయాన్ని ముగిస్తారు. అసన్నివృత్తౌ తు సదాత్మనా స్ఫుటం ప్రతీతిరేతస్య భవేత్ ప్రతీచః తతో నిరాసః కరణీయ ఏవ సదాత్మనః సాధ్వః మాదివస్తునః. అందుకని అసత్ నివృత్యౌ తు, ఈ ఇండివిజువల్ సెల్ఫ్ అని అనుకుంటున్నటువంటి ఇతడు సదా ప్రకాశిస్తున్నటువంటి ఎటువంటి బంధము, సంబంధము, ఏది వికారము లేనటువంటి ఆ ఆత్మని స్ఫుటంగా తెలుసుకోవాలి.
దాని యొక్క ప్రతిబింబమే ఇక్కడ ఏదో బుద్ధిలో నేను అని ఇక్కడ అనిపించేట్లు అహంకారం అనేది ఒకటి క్రియేట్ అయింది అంతే. అందుకని కాబట్టి ఏం చేయాలి? నిరాశ, ప్రయత్నము చేసి ఆయాసపడకుండా శ్రద్ధతోటి, విత్ ఎఫర్ట్, శ్రద్ధతోటి, ప్రయత్నేన నిరాశ కరణీయ ఏవ. ఇలా నువ్వు ప్రయత్నం చేయాలి. ఇదే సాధన. అప్పుడు ఏది? సదా ఆత్మన, ఆత్మచింతనలే ఉండు. నేను ఆత్మను, నేను ఆత్మను, నేను ఆత్మను, అది గుర్తుంచుకుంటూనే ఉండు. ఇంతకుముందంతా నేను శరీరాన్ని గుర్తుంచుకొని అదే ఫీల్ అవుతున్నావు కదా. ఇప్పుడు నేను ఆత్మనని అనుకోవటం మొదలుపెట్టు. ఆ అలవాటు, ఆ చింతన, ఆ హ్యాబిట్ని వదిలేసి అహం బ్రహ్మాస్మి అని అర్థమైందో లేదో, పూర్తిగా గ్రహించలేదో చెప్పడం వలన ఏమైంది? నష్టం. కానీ అలా చెప్పడం వల్ల నష్టం ఉంది కదా. అందుకని ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ అంటారు కదా, అట్లా పాజిటివ్ థింకింగ్ తోటి వస్తుతః నిజంగా సదా నేను ఆత్మనే. ఇప్పుడు ఈ జ్ఞానం ఏర్పడక ముందు కూడా నేను ఆత్మనే. ఈ గురువు గారు నువ్వు బ్రహ్మమని చెప్పడానికి ముందు కూడా నేను బ్రహ్మమునే. కానీ ఏంటంటే నేను బ్రహ్మమని నాకు తెలియలేదు. అందుకని ముందు నువ్వు బ్రహ్మమే, ఇప్పుడు తెలిసిన తర్వాత బ్రహ్మమే, ఎప్పుడు నువ్వు బ్రహ్మమే. యు ఆర్ ఆల్వేస్ బ్రహ్మన్. అర్థమైందా? అందుకని అతో నాయం పరాత్మా స్యాద్ విజ్ఞానమయ శబ్దభాక్ వికారిత్వాజ్జడత్వాచ్చ పరిచ్ఛిన్నత్వహేతుతః దృశ్యత్వాద్ వ్యభిచారిత్వాద్ అనిత్యో నిత్య ఇష్యతే. కాబట్టి ఇంతసేపు మాట్లాడినటువంటి ఈ విజ్ఞానమయ కోశం కూడా దీంట్లో 5 రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఆత్మని లెక్కించుటకు వీలు కాదు, లెక్కించకూడదు. అర్థమైందా? అందువలన ఈ పరమాత్మ అనేటువంటిది విజ్ఞానమయ శబ్దభాక్, విజ్ఞానమయ కోశంలో చెప్తున్నటువంటి ప్రతిఫలిస్తున్నటువంటి పరమాత్మ యొక్క అది విజ్ఞానమయ శబ్దం ఉంది. కానీ దాంట్లో విజ్ఞానమయ కోశం అనేటువంటి ఒక మ్యాటర్, అది ఒక రిఫ్లెక్షన్ మీడియమే కదా. అది కూడా ఆత్మ ఎందుకు కాదంటే దాంట్లో వికారాలు ఉన్నాయి. సరేనా? అది జడము, దానిగా స్వతహా ప్రకాశించే శక్తి లేదు. మరొకటి అది పరిచ్ఛిన్నంగా ఉంది, దేశకాలములకుతో మారుతూనే ఉన్నది, పరిచ్ఛిన్నమవుతున్నది. తర్వాత అది నీ చేత చూడబడుతున్న దృశ్యత్వాత్. ఆ తర్వాత అది చాలా దాంట్లో వికారాలు, మార్పులు వస్తూనే ఉంటాయి. వ్యభిచారత్వాత్. ఇన్ని లోపాలు ఉన్న వలన ఈ కారణాల చేత ఆ విజ్ఞానమయ కోశం కూడా అది అనిత్య. కానీ అది నిత్యమని ఇమ్మోర్టల్ అయిన దాన్ని మనం మోర్టల్ అయిన దాన్ని నిజం అనుకుంటున్నాం. కానీ నిజంగా అది ఇమ్మోర్టల్ అయినటువంటి, ఇంపెరిషబుల్ అయినటువంటి ఆత్మ ఉండుట చేత, ఆత్మ యొక్క ప్రాక్సిమిటీ చేత ఇది ఇట్లా టెంపరీగా పనిచేస్తున్నది అంతే. బారోడ్ ఎగ్జిస్టెన్స్, నాట్ ఒరిజినల్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పి తెలుసుకో అని ఇక్కడతోటి ఈ విజ్ఞానమయ కోశ విషయం కూడా ముగించేసేసి వచ్చే సత్సంగంలో మనం ఆ తర్వాత చివరిదైనటువంటి 5వ కోశం ఆనందమయ కోశం గురించి కూడా వివరిస్తారు. తర్వాత విందాం.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.